సో 'రామయోధ్య'కి ఒక 1 మంత్ బ్యాక్ మాకొక అవార్డ్స్ వచ్చాయి. ఈ 'శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్' వాళ్ళు ఒక అవార్డ్ అయోధ్యలో నిర్వహించినప్పుడు మా డాక్యుమెంటరీ ఫిల్మ్ వాళ్ళు సెలెక్ట్ చేసి అరౌండ్ 500 కొన్ని కేటగిరీస్‌లో ఫిల్మ్స్‌లో మా బెస్ట్ మైథలాజికల్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా అండ్ బెస్ట్ కాన్సెప్చువల్ ఫిల్మ్‌గా 2 ఫిల్మ్స్ అనేది మాకు అవార్డు ఇచ్చారు. సో అలాంటి అవార్డు 2 కాకుండా నేను వర్క్ చేసిన 'శ్రీమన్ రామ' అనే యానిమేషన్ సిరీస్ ప్రెజెంట్ డీడీ నేషనల్‌లో టాప్ నంబర్ 1 షోగా ప్రెజెంట్ ప్రతి ఆదివారం వస్తున్న ఒక 'శ్రీమన్ రామ' బాలరాముడి మీద ఒక యానిమేషన్ సిరీస్ కూడా 2 అవార్డ్స్ వచ్చాయి. ఒకటి బెస్ట్ యానిమేషన్ డైరెక్టర్ సత్యకాష్ బర్రో గారికి అండ్ బెస్ట్ కార్టూన్ యానిమేషన్ ఫిల్మ్ గా 'శ్రీమన్ రామ'కి 2 అవార్డ్స్ వచ్చాయి. సో తెలుగు నుంచి 4 అవార్డ్స్ అయోధ్యలో మేము తీసుకోవడం అనేది రియల్లీ అవార్డ్స్ అనేది మనకి అంటే మోర్ దాన్ రెమ్యునరేషన్స్. సినిమా ఇండస్ట్రీలో చెప్పాలంటే యాజ్ డైరెక్టర్గా డబ్బుల కన్నా అవార్డు అనేది చాలా చాలా వాల్యూ ఎక్కువ ఉన్నది. అసలు అవార్డుని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అవార్డు వచ్చిన తర్వాత ఈ 4 అవార్డ్స్ నేను 'శ్రీమన్ రామ' యానిమేషన్ సిరీస్కి యాజ్ అ లైన్ ప్రొడ్యూసర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశాను కాబట్టి నాకు 4 అవార్డ్స్ నేను వర్క్ చేసిన దానికి నాకు వచ్చాయని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యా.